పర్వాలేదులే, ఈ చీర కొంగు ఉంది కదా, నేను దీన్ని కప్పుకుంటాను. పర్వాలేదు భూమి, ఇది ఉండని. పర్వాలేదు మాధవ్. భూమి, ఇక్కడ అడుగుదాం. అమ్మా, ఇక్కడ ఏమైనా హోటల్స్ ఉన్నాయా? ముందుకెళ్ళండి బాబు, ముందుకెళ్ళి అడిగితే ఎవరైనా చెప్తారు. సరే అమ్మా. ఇంత వెతికినా భూమి వాళ్ళు కనిపించలేదంటే ఎక్కడికి వెళ్ళుంటారు? అయినా గొడవ జరిగితే వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు నేరుగా మన ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయారండి. కాలు కందకుండా పెంచుకున్న నా కూతురు ఇన్ని కష్టాలు పడ్డానికి కారణం ఓ రాఘవే. నా కూతురు వాడి భార్యని చంపాలని చూసిందంట. నాటకాలు ఆడుతున్నారు. ఇలా మనం వెతకడం కాదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి బుద్ధి చెప్పి భూమి ఎక్కడున్నా వాళ్లే తీసుకొస్తారు. పోలీస్ కేసు పెట్టడం బాగోదేమోనండి. ఎందుకు బాగుండదు? భూమి మళ్ళీ ఆ ఇంటికి వెళ్లి కాపురం చెయ్యాలంటే వాడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా చెయ్యాలి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్లే చూసుకుంటారు. దేవుడా, అయ్యో, నా బిడ్డ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఏంటిది? అయ్యో అమ్మా, దేవుడా, ఏంటి తండ్రి మాకింత కష్టం? నువ్వే ఇలా బాధపడితే మాకెవరు ధైర్యం చెప్తారు చెప్పు. ఊరుకోమ్మా, కాస్త తిను. వద్దు, నాకు ఆకలిగా లేదు అంటే నా మాట వినవేంటి? ఎందుకు ఆకలిగా ఉండదమ్మా? అసలు నువ్వేం తిన్నావని? కొంచెం తిను. నిన్నట్నుంచి తిండి తిప్పలు మానేసి ఇలా బాధపడుతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? కొంచెం తిను. వద్దు, కనీసం బాధపడ్డానికైనా ఒంట్లో ఓపిక ఉండాలి కదా. తినమ్మా. అమ్మా, కొంచెం తిను. నాకొద్దే.